కౌలు రైతులు సార్. ఈ యొక్క అంశం మీద నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే తెలంగాణ స్టేట్ లోనే మన ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారు సార్. ఆ తర్వాత లిస్ట్ లో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా సార్. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ చెప్పిన పెద్దలు చెప్పినట్టు రైతుకి కౌలు రైతులకి మధ్య చిచ్చు పెట్టింది కేసీఆర్ సార్. మీకు రైతుకేంటి ఇదేంటి అని చెప్పేసి ఇంటోడు వాడు వానరెట్ అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి సార్ ఆయన గారు. మీరు గమనించే ఉంటారు అందరూ. ఆ రోజు చెప్పాం సార్, మేము మన కల్లూరులో మీటింగ్ కట్టడం తగ్గుదాం అనుకున్నాం. మన పోలీసు వారు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది సార్. బయటికి రానిలేదు. కాకపోతే ఏంటంటే సార్ ఏ ఒక్క రైతు కౌలు రైతు కూడా సార్ ఈ యొక్క రైతులకు వచ్చే భరోసాని మాకు కావాలి అని అన్నోళ్ళు లేదు సార్. అందరూ తప్పుడు ఆలోచనలో తప్పుడు విధానాలతో మాట్లాడుతున్నారు సార్. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. నేను 30 ఎకరాల కౌలుకి వేస్తా సార్. నేను అనేది ఏంటంటే సార్ ప్రధానమైన డిమాండ్ వాళ్ళ యొక్క సమస్య తెలుసుకున్నా అన్ని మండలాల్లో టచ్ చేశా సార్. ఖమ్మంలో తిరిగా, పాలేరులో తిరిగా, మదిరిల్లా, సత్తుపల్లిలో ఎక్కువ తిరిగినా సార్. ఈసారి కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పేసి అందరి తరఫున నా చేతనైనంత నేను తిరిగా సార్. కానీ మిమ్మల్ని ఎవరిని నేను కలవలేదు సార్. సమయం వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నాం. ఈ రకంగా నాకు ఈ సమయం వచ్చింది సార్. సార్ ఒకటే గుర్తు సార్, మనకు కూడా రైతు కోరుకు కౌలు రైతులు కోరుకునేది ఏంటంటే సార్ వాళ్ళకి రైతులకి ఇచ్చే దాంట్లో వీళ్ళు వాటా అడగలేదు సార్. ఇప్పుడు కూడా వీళ్ళు అడిగేది ఏంటంటే వీళ్ళకి అనుసంధానం ఉంది, అనుకూలంగానే ఉంటాయి. ఇయ్యా మనం చెప్తే అయ్యేది కాదు సార్. ఇది ఇబ్బంది పెట్టిన వాళ్ళు పెట్టారు, వాళ్ళకి డౌట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎట్లా రాసిపోయా చెప్పినప్పుడు రైతు బంధు వచ్చినప్పుడు అనుమానాలు మొదలైనవి సార్. భారతదేశంలో ఏ ఒక్క కౌలు రైతు కూడా రైతు పోయిన వాళ్ళు లేడు సార్. ఎవరు అడ్డం పోయిన వాళ్ళు లేరు. మధ్యలో రియల్ ఎస్టేట్ లో జరిగిన సందర్భాలు తప్ప ఒక్క కౌలు రైతు కూడా ఆ రైతు భూమి నాది అన్నోళ్ళు లేడు సార్. అయితే సార్ మనం ఏం కోరుకునేది ఏంటంటే సార్ నా అనుభవం ప్రకారం మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ భూమికి ఇచ్చే వాళ్ళది రైతు బంధు ఇవ్వద్దని మేము అనలేదు సార్. చేసుకొని బతుకుతున్నాం. ఈ విషయం మీద మేము ఎక్కడికి లేదు సార్. వాళ్ళని మేము అడిగేది ఏంటంటే సార్ మాకు కావాల్సింది మునుపు మన ఏ గవర్నమెంట్ లో పెట్టినా యంత్రలక్ష్మి ఉంది సార్. యంత్రలక్ష్మి భూమి లేని కౌలు రైతులు ఉన్నారు సార్. నాకు ట్రాక్టర్ లేదు సార్. నేను 30 ఎకరాలు రైతు చేసుకుంటా సార్. నాకు మీరు గ్యారంటీ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎవరైతే 5 నుంచి 10 నుంచి కావచ్చు సార్ మీరు గ్రామ సభలు పెట్టించి కౌలు రైతులు ఎవరో గుర్తిస్తారు సార్. 5-6 ఏళ్ళు కౌలు రైతులు వ్యవసాయం చేసుకున్నవాడికి వాడికి 5 ఎకరాలు పైన చేసిన వాడికి ఒక ట్రాక్టర్ ఇవ్వచ్చా, కొద్దివాడికైతే ఒక గతి ఎట్లు ఇవ్వచ్చా? ఇటువంటి సాయం ఏదైనా ఉంటే కోరుకునేదే కాదు సార్. భూ యాజమాన్యం భూమిలో హక్కుగా ఏ కౌలు రైతులు కోరుకోవట్లేదు సార్. ఇదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ సార్. ఇది రాంగ్ సార్. కానీ ఒకటి చిన్న రిక్వెస్ట్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము ఒక చిన్న రిక్వెస్ట్ సార్. రూరల్ ప్రాంతాల్లో కేసీఆర్ అనే వ్యక్తి కూలీలని చాలా ఏనంగా చూసింది సార్. కౌలు రైతులు ఇంకా మరీ ఏనంగా చూసింది సార్. పంట అమ్ముకునే సందర్భాల్లో వర్షాలు వచ్చి దెబ్బతింటే వాడు ఏమీ లేదు సార్. నేను విన్నా సార్. వాళ్ళు రాయపట్నం వచ్చారు సార్. మొక్కలన్నీ అంతా పడిపోయిందని చెప్తే రాయపట్నం వచ్చారు మన నియోజకవర్గంలో. ఆ రోజు చెప్పాడు సార్ మాతో పాటు ఇక్కడ మేము మిత్రులు ఉన్నారు, ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ అందరికి ఇచ్చేయండి అన్నారు సార్. కానీ అన్నా పైసీ లేదు సార్. నా కాడ మొత్తం 50 రికార్డు మొత్తం దగ్గర ఉన్నాయి సార్. ఓకే రామారావు, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సూచనలు కూడా ఏమన్నా మనకు కొన్ని ఉన్నాయి సార్.